రైట్ అండి, మనకి ఈ టెంపుల్ గురించి అలాగే శ్రీరామ నవమి గురించి చెప్పడానికి శ్రీ బ్రహ్మశ్రీ అనంతచారి గారు ఉన్నారు. సో ఆయన ద్వారా మనకి ఈ రోజు జరిగే పండుగ గురించి, అసలు శ్రీరామ నవమి అలాగే 100 సంవత్సరాల ప్రత్యేకత ఉన్నటువంటి ఈ గుడి గురించి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. చెప్పండి, 100 సంవత్సరాల ప్రత్యేకత ఉంది ఈ గుడికి. అలాగే మీరు కూడా మీ దగ్గరికి ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులు, సీఎంలు చాలా మంది వస్తుంటారు. సో మీరు కొంతవరకు చెప్పాలి ప్రజలకి. ఈరోజు శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికి కూడాను, ఆశీర్వచనాలు. ముఖ్యంగా పాత రామాలయం అనేది నల్లకుంట ఫీవర్ హాస్పిటల్లో దాదాపుగా 100 సంవత్సరాల దగ్గరగా ఈ యొక్క దేవాలయం ప్రతిష్ఠింపబడింది. ఇక్కడ మా పూర్వీకులే ముందు నుంచి పూజారులుగా ఉంటూ వచ్చారు. మా తాతయ్య గారు, మా నాన్నగారు, తర్వాత నేను, ఇలా 3 తరాలుగా భగవంతుడి సేవ చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు దాదాపుగా భారతీయులందరూ కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే, భారతీయులందరూ దాదాపుగా 500 సంవత్సరముల తర్వాత అయోధ్యలో రామయ్యని పునఃప్రతిష్ఠ చేసుకుని మళ్ళీ చక్కగా ఆ రామజన్మభూమిలో రామయ్య కళ్యాణాన్ని, రామయ్య ఆ యొక్క జన్మోత్సవాన్ని చేసుకునేటువంటి విషయం ఈరోజు అందరికీ తెలిసిందే. అది భగవంతుడి కృప వల్ల జరిగింది. అది సనాతన ధర్మంలో ఉన్నటువంటి విశేషమైనటువంటి యోగం వల్ల ఇవాళ మనం చేసినటువంటి భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల మళ్ళీ అది కట్టుకోగలిగాం. అలాగే ఇక మా పాత రామాలయం గురించి చెప్పాలంటే, కుప్పస్వామి నాయుడు గారు అనేటువంటి గొప్ప వ్యక్తి ఈ రామాలయాన్ని తిలకమ్మ గారు చెప్పగా, అంటే వారి భార్యామణి, ఆమె రాముడికి మహాభక్తురాలు, ఆవిడ ఈ యొక్క దేవాలయాన్ని కట్టించడం జరిగింది. ఆవిడ యొక్క ప్రోద్బలం వల్ల ఈ కార్యక్రమాన్ని, ఈ యొక్క దేవాలయం కట్టించడం జరిగింది. వారే ఇప్పటికి కూడాను అన్ని విధాలుగా అనేక యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఈ బ్రహ్మోత్సవాన్ని చాలా చక్కగా చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ రామాలయంలో ముఖ్యంగా 9 రోజులుగా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు భాగవత రామాయణ పారాయణలు, మరి భాగవత రామాయణ సుందరకాండ మూలమంత్ర హోమాలతో రేపు పుష్పయాగంతో ముగుస్తుంది. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా అనేక భక్తులు ఇక్కడ వచ్చి మరి ఆ యొక్క భగవంతుడి యొక్క కళ్యాణోత్సవాన్ని ఈరోజు తిలకించి వేల సంఖ్యలో వస్తారు. మరి చక్కగా వారంతా కూడా భోజనం చేసి, ఎవరికి కూడా అన్నదానము అని అనకుండా పెళ్లి భోజనము అని చెప్పి మేము భోజనం పెడతాం. అలాగే ప్రతిసారి కూడా వైభవంగా అనేక సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేసుకుంటున్నామమ్మా. ఓకే గురుగారు, రాముడు సనాతన ధర్మం అంటే ఏంటి, దాని గురించి కూడా కొంచెం చెప్పండి. సనాతన ధర్మం అనేది వేదాల నుంచి వచ్చినటువంటి ఒక మనిషి జీవించడానికి మనం ఎలా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఒక వ్యక్తితో ద్వారా ఒక వ్యక్తి కానీ ఒకే మనిషి కానీ చెప్పబడింది కాదు. అనేక మంది ఋషులు తపస్సు చేసి వారు శ్వాసోచ్ఛ్వాసముల ద్వారా ఆ వేదంలో ఉన్నటువంటి సారాంశాన్ని అంతా కూడా గ్రహించి ఈ సనాతన ధర్మాన్ని భగవంతుడు మనకిచ్చాడు. ఇది ఏదో ఒకరు తయారు చేయగా రాలేదు, ఒకరు నశింపజేస్తే పోయేది కాదు. కాబట్టి సనాతన ధర్మం అనేది సనాతనంగా ఉంది, ఆదికాలం నుంచి ఉంది, అనంతకాలంలో ఉంటుంది. కాబట్టి సనాతన ధర్మము అంటే ఒక చక్కగా జీవించడానికి ఒక మనిషికి కావాల్సినటువంటి జీవన విధానాన్ని సనాతన ధర్మము అని చెప్తున్నాం. ఓకే గురుగారు, చివరిగా మన తెలుగు వారికి ఉగాది కొత్త సంవత్సరం. సో ఈ ఉగాది పండుగ నుంచి, అంటే మన శ్రీరామ నవమి నుంచి మన తెలుగు ప్రజలందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? క్రోధినామ సంవత్సరం. ఆ క్రోధి అనగానే క్రోధం అని చాలామంది అనుకుంటూ ఉన్నారు. అది నిజమే. అయితే కొంత ద్రవిడ దేశానికి వెళ్ళినట్టయితే ఈ యొక్క క్రోధినామ సంవత్సరానికి వేరే పేర్లు కూడా ఉన్నాయి. కాబట్టి
మనం అంతగా భయపడాల్సినటువంటి అవసరం లేదు. అయినప్పటికీ ఈ యుద్ధ వాతావరణం అనేది ఇవాళ కాదు, 2020లో కరోనా నుంచే ప్రారంభమైనటువంటి యుద్ధ వాతావరణం 2031 వరకు కూడాను అనేక యుద్ధాలు జరుగుతాయి. కాబట్టి ముఖ్యంగా జనాల్లో కోపాలు అధికమై మనలో మనమే కొట్టుకోవడం, అనేక రాసుల వాళ్ళకి ఈ సంవత్సరం ఉన్నటువంటి గ్రహ విషయాల వల్ల ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండి ఆ భగవత్ సేవ చేసి అన్ని నవగ్రహాలకు కూడా నిత్యం పూజ చేసుకుని, ముఖ్యంగా కులదేవత అనుగ్రహం ఇష్టదేవత అనుగ్రహం ఉన్నట్టయితే గ్రహాలు పెద్దగా మనం కష్టపెట్టవు కాబట్టి మీరంతా కూడా ముందు మీ యొక్క ధర్మాల ప్రకారం చక్కగా మీ కులదేవతల్ని ఆరాధించి సుఖంగా ఉండాలి. ఈ సంవత్సరం అంతా కూడా సుఖ సౌభాగ్యాలతో తులతూగాలని చెప్పి ఈ క్రోధినామ సంవత్సరంలో ఆ పరమాత్ముడు రాముడి యొక్క సేవ మనం అందరం చేసుకున్నాం. కాబట్టి ఆయన యొక్క పరమకృప వల్ల మనమంతా సుఖశాంతులతో ఉండి ఎలాంటి యుద్ధాలు సంభవించకుండా మానవ అతీతంగా ఉండేటువంటి అనేక శక్తులు పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా ఎలాంటి దుర్ఘటనలు లేకుండా మనం అంతా కూడా ప్రశాంతంగా జీవించి ఆ భగవత్ కృపకి పాత్రలు అవుదాం. జై శ్రీరామ్. చాలా థ్యాంక్ యూ గురుగారు. గురుగారిని ఇంకా ఎన్నో అడిగి తెలుసుకోవాలని ఉంది, కానీ ఆయన ఈరోజు పండగ సందర్భంగా చాలా బిజీగా ఉన్నారు. అప్పటికి కూడా మనకి చెప్పాల్సిన విషయాలు ఎన్నో కూడా చెప్పారు. చాలా ధన్యవాదములు. నేను ఇక్కడ ఉండబట్టి 45 ఏళ్ళు కాబట్టి ఈ యొక్క చరిత్ర కలిగినటువంటి టెంపుల్, మన పురాతనమైనటువంటి రామ మందిరం. ఇక్కడ ప్రతి నిత్యము కూడా అగ్నిహోత్రం హోమాలు జరుగుతుంటున్నాయి, బ్రహ్మాండమైన హోమాలు జరుగుతున్నాయి. ఈ హోమాలు కూడా చేసిన దాని గుండా ఇక్కడ ప్రతి భక్తులు కూడా వచ్చేసి వారి కోరికలల్లా నెరవేర్చుకొని వెళ్తారు. వారి కోరికలు నెరవేరుతున్నాయి. కాబట్టి చాలా పవర్ఫుల్ అయినటువంటి టెంపుల్ రామ మందిరం చెప్పుకోవచ్చు. వారిని చూసినట్టయితే శ్రీరామచంద్రుడు సాక్షాత్తు భద్రాద్రి నుంచి వచ్చి ఇక్కడ కొలువైన ఉన్నట్టు మనకు కనిపిస్తాడు రామచంద్రమూర్తి. అంత అందమైనటువంటి మూర్తి మనకు ఆయన. కాబట్టి ఇక్కడ ప్రజలందరూ కూడా వారి స్వామిని వారి యొక్క సేవలో పాల్గొని వారి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు. చెప్పండి. సో ఇంత ఘనంగా జరుపుకునే రామయ్య కళ్యాణంలో 5 రోజుల నుంచి కూడా ఘనంగా జరుపుతారు. 5 రోజులు 9 రోజులు ఉగాది నుంచి మొదలుకొని, ఉగాది అంటే యుగాది అంటే యుగానికి ముందు, అది పండగలకు కావచ్చు, మన సృష్టికి కావచ్చు, బ్రహ్మ సృష్టికి కావచ్చు, అన్నిటికి కూడా ముందైనటువంటి యుగాది. ఆ యుగాదిని మనం దాన్ని ప్రారంభించుకొని ఉగాది నుంచి ఇవాటి వరకు కూడా స్వామి యొక్క కళ్యాణ నవరాత్రులు అనేవి జరుగుతాయి. ఇవాళ లాస్ట్ దినంగా ఇవాళ స్వామివారిది పూర్ణకుంభం జరగడం జరిగింది. ఈ రోజున వారికి ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి ఇచ్చేశారు. కాబట్టి ఆ రామ కళ్యాణం కూడా మీరు అందరూ తిలకించారు. అద్భుతంగా ఉంది. 9 రోజులు నవరాత్రులు చేసి హోమాలు చూసి లాస్ట్లో ఇవాళ పూర్ణాహుతి చేయటం జరిగింది. కాబట్టి ఈ కళ్యాణం అమోఘమైనటువంటి కళ్యాణం, రామ కళ్యాణం. సో ఈ కళ్యాణం అంటే ఈ రామాలయంలో అంటే అన్ని గుళ్ళో కంటే ప్రత్యేకంగా ఇక్కడ ఏమైనా ఉందండి. ఇది 100 సంవత్సరాల పురాతనది. ఇది కట్టించినటువంటి వారు కుప్పస్వామి నాయుడు గారు అని చెప్పి నవాబులు ఉన్నప్పుడే ఇది స్థాపితం చేయడం జరిగింది టెంపుల్ ఇక్కడ. ఈ విధంగా చూశారు మీరు, కట్టడాలు ఇవన్నీ కూడా మీరు తీశారు కదా, ఇవన్నీ కూడా పురాతనే 100 సంవత్సరాలు. కాబట్టి ఇటువంటి టెంపుల్ ఇక్కడ అరుదు, తక్కువగా ఇక్కడ లేవు. అంటే పాత రామాలయం అంటే టక్కన గుర్తుకొచ్చేది ఇదే రామాలయం అనగానే. కాబట్టి ఇక్కడెక్కడ భక్తులు కూడా అందరూ కూడా స్వామివారి అనుగ్రహంలో కృపా కటాక్షం. ప్రతి సంవత్సరం జరిపే రామనవమిలో ఇక్కడ చేపట్టే కార్యక్రమాలు ఏంటి? ప్రతిరోజు అంటే ఇక్కడ స్వామివారి కళ్యాణం ముందు పటాభిషేకము, స్వామివారికి పెళ్లి కొడుకుని చేయటము, తర్వాత ఎదురు సన్నాహాలు, ఇవన్నీ కూడా వారం రోజులు జరుగుతూనే ఉంటాయి. ఈ వారం రోజులు కూడా భాగవత పురాణం చెప్పడం జరుగుతుంది. బ్రహ్మశ్రీ చాలామంది పండితులు, అహోరమైనటువంటి మహానీయులు, పండితులు, వేద పండితులు, ఇక్కడికి గణా పండితులు అందరూ రావడం జరిగింది. వేదగురులు భాగవతం ఈ 9 రోజులు కూడా భాగవతం చెప్పడం జరుగుతుంది. రామాయణం చెప్పడం జరుగుతుంది. ఆ రాముడి గురించి చెప్పడం జరుగుతుంది. మన సనాతన ధర్మం అంటే మనిషి యొక్క ఎదుటి మనిషి మీద ప్రేమ, అభిమానం, జాలి, దయ, గుణం చూపించడమే సనాతన ధర్మం. అదే స్పష్టమైనటువంటి ధర్మం. మనిషి మీద మనిషిని ప్రేమ చూపించాలి, మనిషి మీద మనిషిని ఆప్యాయత చూపించాలి. అదే శ్రీరాముడు చేసినటువంటిది. అందుకే రాముడిని మనం ఈ విధంగా ఆయన అందరికి అప్పుడు ఇప్పుడు ఏనాటికి కూడా రాజుగానే మనం పరిగణించి ఆ మహాత్ముని గొలుసుకోవడం కారణం అవేనమాట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఓకే, చూసారు కదండి, ఈరోజు మనం నల్లకుంటలోని పాత రామాలయం గురించి ఆ ప్రత్యేకత ఏంటో తెలుసుకున్నాం కదా. సో చూస్తూనే ఉండండి మన 9 టీవీ. ఇలాంటి వీడియోస్ ఎన్నో మరిన్ని మీ ముందుకు తీసుకొస్తాను. చూస్తూనే ఉండండి. నేను మీకు తన్నా కవిత.